స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. హనుమకొండ జిల్లా కొత్తకొండలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు జరిగాయి. కొత్తకొండ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీనియర్ నాయకుడు సంపత్ మాట్లాడుతూ, పేద, బడుగు బలహీన వర్గాల సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి కోతి రవి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా ఈ రోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో కృష్ణమూర్తి అధ్యక్షతన మరి అట్టహాసంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇదే విధంగా సర్వాయి పాపన్న గౌడు చేసిన ఆశయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండి మరి బీసీల కొరకు కానీ ఎంత కష్టపడి ఉన్నాడో మరి ఆయన ఈ రోజు వరకు కానీ తరాలు మర్చిపోకుండా ప్రతి ఊరిలో ఆయన జయంతి జరుపుకోవడం కానీ వర్ధంతి జరుపుకోవడం కానీ ఇది ఆనవాయితీగా కాదు. మరి ఆయన చేసిన త్యాగ ఫలాలు ఇంకా ఇప్పుడు కాదు, ఇంకా 1000 ఏళ్లు ఉన్నా కానీ మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, మరి అందులో మన గౌడ సంఘానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మరి గౌడుల ఆశయాలకు చాలా కళ్ళగీత వృత్తిలో పుట్టి పెరిగి మరి దొరల పెత్తనానికి, ఆ రోజు నైజాం పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహామనిషి. అతనికి ఎల్లవేళలా ప్రతి విలేజ్ లో విగ్రహాలు కట్టించి మరి ఆయన జయంతి గాని వర్ధంతి గాని జరుపుకోవాలని కోరుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను.